ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు దేశానికి గర్వకారణమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిష కొనియాడారు. ఆదివాసీల ఆరాధ్య దైవం గొండి ధర్మగురువు హిరాసుక్క జయంతి సందర్భంగా ఆదివారం బస్టాండ్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా హిరాసుక్క చిత్రపటానికి పూజలు నిర్వహించారు. హిరాసుక్క జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 4 లక్షల ఆర్థిక సాయం అందజేసిందన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆదివాసీలు వెన్ అంటే పూర్వీకుల ఆరాధన విశిష్టతను తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసీల జీవన విధానం ఎంతో గొప్పదని చెప్పారు. జంగల్ జమీన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఆదివాసీ యువత విద్యపై దృష్టి సారించాలని సూచిస్తూ ప్రస్తుతం ఆదివాసీ విద్యార్థులు MBBS, IIT వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడం శుభపరిణామమన్నారు. రిటైర్డ్ DSPలు MROలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో గొండి ధర్మగురు గౌరవ హిరాసుక్క గారు వారు జయంతి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది చాలా సంవత్సరం తర్వాత మరి ఆదివాసీ ఏవైతే వారు గవర్నమెంట్ దగ్గర తీసుకొని వెళ్ళి మళ్ళీ చాలా సంవత్సరం తర్వాత ఇది అధికారంగా ఈసారి మనం హిరాసుక్క గారు జయంతి జరుపుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి మళ్ళీ 4 లక్షలు సహాయం కూడా రావడం జరిగింది. దాని సందర్భంగా మళ్ళీ మొన్ననే POITD గారు కూడా మరి వారందరితో కలిసి వివిధ డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి మళ్ళీ ఇక్కడ కార్యక్రమం దీంతో పాటు మళ్ళీ ఒక మీటింగ్ కూడా మళ్ళీ ఒక డైట్ గ్రౌండ్లో రామ్లీలా మైదాన్లో అక్కడ ఒక మీటింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హిరాసుక్క గారు అంటే అందరూ ఆదివాసులకి ఒక పెద్ద ధర్మగురు. వారు మళ్ళీ ఇందాక నేను ఇక్కడ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంటే మళ్ళీ మేజర్గా పెయిన్ అండ్ తర్వాత వేణు ఈ రెండింటి గురించి మళ్ళీ నేను కూడా నేర్చుకోవడం జరిగింది. పెయిన్ అంటే మళ్ళీ చనిపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత వారికి పూజ చేస్తాము. వేన్ అంటే మనం ఉన్న టైంలో సో మనం ఏవైతే పూర్వీకులు ఉన్నారు పూర్వీకులు శివుడు కానీ ఇట్లా పూర్వీకులు ఉన్నారు వారికి మళ్ళీ పూజ చేయడం జరుగుతుంది. ఒక మనిషిలో మన మనిషిలో ఒక దేవుడు కూడా ఉన్నారు, ప్రకృతి ఒక దేవుడు ఉన్నారు. అట్లా ఒక మంచి